Welcome to our channel. Paradise on my plate. ముందుగా ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ధనియాలు ఒక స్పూను, వేయించి పెట్టుకున్న శనగపప్పు, సన్న సెగ మీద వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు 100 గ్రాములు, కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్న జింజర్ ముక్కలు, అల్లం ముక్కలు 100 గ్రాములు, వేయించిన వెల్లుల్లి 6, ఉడకపెట్టుకున్న చింతపండు 100 గ్రాములు, 1:1 రేషియో, 100 గ్రాముల అల్లంకి 100 గ్రాముల చింతపండు. దీనిలో ఇప్పుడు 40 గ్రాముల సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ముందుగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇప్పుడు మిక్సీలోంచి అల్లం పేస్ట్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం. నువ్వు చూస్తావా? యా షూర్. కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ సరే వేసి. బాగుంది. ఒక్క హాఫ్ స్పూన్. ఓకే, దీనిలో ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెల్లం, రెండు 250 గ్రాములు, బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలు బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇదిగోండి వీడియో వెనకాల హెల్పింగ్ హ్యాండ్స్. హలో బాస్. ఎస్ లేడీ బాస్. ఇలా బాగా ఉడికాక దించేసుకొని ఓవర్ నైట్ చల్లారబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గాజు బాటిల్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు.